జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్ చేశారు. సోదరులను ఉద్దేశిస్తూ విమర్శల వర్షాన్ని కురిపించారు. పిన్నెల్లి సోదరులు నరహంతకులని ఆరోపించారు. పేద ప్రజలంటే పిన్నెల్లి సోదరులకు చులకన భావన అని పేర్కొన్నారు. వారు చేసిన అరాచకాలకు అంతూ పొంతూ లేదన్నారు. వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలకు జగన్దే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. వారి అరాచకం ఎంతలా ఉందంటే గతంలో తనపైన బొండా ఉమాపైన కూడా దాడులు చేయించారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ నేత తురగా కిషోరుపై హత్యాయత్నం వెనుక కూడా పిన్నెల్లి సోదరులున్నారని ఆరోపణలు గుప్పించారు. నమస్కారం అండి. పిన్నెల్లి సోదరులు మాచర్లో చిన్న పిల్లవాడిని అడిగినా నరహంతకులు అంటారు. పిన్నెల్లి సోదరులకి మారు పేరు ఏంటంటే నరహంతకులు. వాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి బాగా చులకన. అక్కడ వాళ్ళ హత్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల వారే. సాక్షాత్తు నాపై ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్న నాపై, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ఉన్న బోడమ్మపై కూడా తురకా కిషోర్తో వేలపాటు పెట్టి మార్చర్ల మున్సిపల్ చైర్మన్ ఇస్తా, ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తారో, ఎవరైతే వాళ్ళని చంపుతారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తారని వేలంపాట పెట్టినటువంటి నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు. వాళ్ళు అన్ని అరాచకాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సాక్షిని ముక్త కంఠంతో తెలుగు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా మాచర్ల ప్రజలు దీపం